మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. ముఖ్యంగా దూర ప్రదేశాలకి, ఆ దూర ప్రదేశాలు కూడా సంతాన వర్గం ఉండే ప్రదేశాలకు వెళ్ళడానికి భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, జీవిత భాగస్వామితో కలిపి ఈ రకమైన అభివృద్ధి కొరకు అంటే ఈ ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో కావచ్చు, లేకపోతే వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కావచ్చు, కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ చర్చలు జరుపుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. నూతన ఆలోచనలతో కొత్త నిర్మాణాలకి ఆలోచనలు చేయడం అనేది సంతాన వర్గం యొక్క అభివృద్ధిలో మీ యొక్క ఆలోచనలని పెట్టుబడిగా పెట్టి ముందు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన ధనం సమయానికి అందడం కానీ, లేకపోతే ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టేవారు అంటే మీ వృత్తిపరంగా మీతో ఉండే కాంపిటేటర్స్ ఉంటే వాళ్ళ మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. కొత్త విధానాల్లో వ్యాపార అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. సంతాన వర్గం అభివృద్ధి, అలాగే దూర ప్రదేశాల్లో ఆగుతూ వచ్చిన ధన సమయానికి మీకు రావడం అనేది మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారు కుటుంబ సభ్యుల కొరకు, ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి విద్యకు సంబంధించిన విషయాల్లో మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం విశేషం. దాంతోపాటుగా నూతన వాహనాలు, నూతన నిర్ణయాలు, ఆర్థిక విషయాలు, వారసత్వ విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. అలాగే మీ యొక్క సోదరి వర్గం యొక్క సహకారం, వృత్తి చేసేవాళ్ళు వృత్తిపరంగా, దానిలో మీ యొక్క కొలీగ్స్ యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకెడతారు. క్రియేటివిటీ ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. అవార్డ్స్, రివార్డ్స్ మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు.